అందరికీ నమస్కారం. ఈరోజే ఆఖరి మాఘ ఆదివారం. సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ వీడియో మీ కంటపడితే చాలు, సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అపార ధనయోగం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఈ మాఘ ఆదివారం రోజు మాఘ ఆదివారం నోము కథను వింటే చాలు, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్వం సోమయాజుల వారి సోమదేవమ్మ మాఘ ఆదివారం నోము పట్టి 5 ఏళ్ళు నియమం పాటించి ఉద్యాపన చేసుకున్న సమయంలో కథ వినవారు లేక కుమారులను పిలిచి, ఆ మాఘ ఆదివారం నాడు నోము కథ వినరండి రా అంది. మా అమ్మ మేము రాజు కొలువునకు వెలుటకు ఆలస్యం అవుతుంది అని వెళ్ళిపోయిరి. అప్పుడు సోమిదేవమ్మ వీధిన పోయే పిల్లలు పిలిచి, మాఘ ఆదివారం నోము కథ వినండిరా అని వారిని మేము ఆడుకోవాలని దూరంగా పోయిరి. తర్వాత సోమిదేవమ్మ రేవుకు వెళుతున్న అమ్మలక్కలను పిలిచి, మాఘ ఆదివారం నోము కథ వినండి అనగా మాకు ఇంటిలో పని ఉందని వెళ్ళిపోయారు. ఇంతలో నిండి గర్భిణి ఉన్న ఒక రమాదేవి ఉన్న ఒక ఆవిడ ఎక్కడికో వెళుతున్నా అక్కడికి రాగా సోమిదేవమ్మ ఆమెను కూడా పిలిచి మాఘ ఆదివారంలను ఆమె కథ వినిపోమ్మనగా ఆమె ఇలా అన్నది, నాకు ఇంత అన్నం పెట్టినచో నేను కథ వినదను అన్నది. అప్పుడు సోమిదేవమ్మ ఆమెను సరే రమ్మని లోపలికి పిలిచి స్నానం చేయించి పరమాన్నం వండి ఆమెకు పెట్టి తాను కూడా తినే తర్వాత కథ చెప్పడం ప్రారంభించింది. అయితే అప్పుడే తినటం వల్ల రమాదేవికి నిద్ర వచ్చి నిద్రపోసాగింది. కానీ ఆమె కడుపులో ఉన్న శిశువు కథ వింటూ కొట్టుతూ ఉండడంతో సోమిదేవమ్మ కథం చెప్పడం గురించి రమ మీద పొట్ట మీద అక్షింతలు వేసి తాను తల మీద వేసుకునే లోపు రమాదేవి నిద్రలేచినది. నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ ఇలా అంది, రమాదేవి, నువ్వు నిద్రలో ఉండగా నీ కడుపులో ఉన్న బిడ్డ నా నోము కథ విన్నది. నీవు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన కురియను, ఆడబిడ్డ పుట్టినచో ముత్యాల వాన కురియను. నేనప్పుడు నిన్ను చూడడానికి వస్తాను, మీ ఇంటి గుర్తులు చెప్పమని ఆ వివరాలు తెలుసుకొని రమాదేవి తిరిగి పంపెను. ఆ తర్వాత కొంతకాలం నాకు ముత్యాల వాన కురిసింది. అప్పుడు సోమిదేవమ్మ రమాదేవికి ఆడ శిశువు పుట్టిందని తెలుసుకొని ఉయ్యాల చీర ఉగ్గు గిన్నె తీసుకొని పోయి పురిటి బిడ్డకు నీళ్లు పోసి ఉగ్గు పెట్టి చీర చెట్టు కొమ్మ కట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టి జోల పాడింది, దీవించింది. పాడి ఆవిరిచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత రమాదేవి పనికి పోయినది. అయితే ఆ మార్గమున పోవుచున్న రాజు రమాదేవి దగ్గర ఉన్న పసిపాపను చూసి ఆమె మహాలక్ష్మి అంశగల చిన్నది, రాజ్యాంతం పురంలోని ఉండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవితో, అమ్మ నీవింకా మా రాజభవనం ఉండవచ్చునని తన వెంట తీసుకొని పోయాడు. అలా వారు దారిలో వెళ్తూ ఉంటే ఎండిపోయిన చెట్లు చిగిరింపసాగాయి. ఇనికిపోయిన గుంతలు నీటితో నిండినవి. ఆ ఆడ శిశువుకు ఎదురైన గుడ్రాళ్లకు బిడ్డలు కలిగిరి. కొన్ని దినములకు ఆ పాప పెరిగి పెద్దదైనది. రాజకుమారుడామెను ప్రేమించి 2వ భార్యగా వివాహమాడి అనురాగముగా చూసుకోసాగాడు. దాంతో రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి ఆమె 7 వారంల నగలు అపహరించి ఒక గిన్నెలో పెట్టి నదిలో పారవేయించినది. కానీ నదిలోని ఒక చేప ఆ నగలు మింగినది. చిన్న భార్య నగలు పోయాయని ఎంతో బాధపడింది. ఇంకొక వైపు నగలు మింగిన చేప జాలర్లకు చిక్కినది. జాలర్లు ఆ చేపని తెచ్చి యువరాజు గారికి ఇచ్చిరి. యువరాజు గారు దానిని వండి కూర చేయుచు చిన్న భార్యకు ఇంటికి పంపినం. చిన్న భార్య చేపను కొయ్యుచూ ఉండగా బరిన బయటపడి పోయిన నగలు దొరికినవి. అప్పుడు చిన్న భార్య ఆ నగలన్నిటినీ అలంకరించుకొని రాజుకు కబురు చేసినది. రాజు వచ్చి చిన్న భార్య అలంకారం చూసి సంతోషించి నగలు దొరికిన సంతోషం పెద్ద భార్యకు చెప్పుట కొరకు అంతఃపురమునకు వెళ్ళెను. పెద్ద భార్యకు నగలు దొరికిన సంగతి అంతఃపూర్వమే తెలిసి చిన్న భార్యను ఏ విధంగానైనా ఆమెను చంపేయాలని అనుకుంది. ఒకనాడు పెద్ద భార్య చిన్న భార్యను విందుకు పిలిచి పాయసంలో విషం కలిపి చంపబోచుండగా రాజు కూడా భోజనమునకు వెళ్ళి అది విషపు పాయసమని తెలియక తాగి మృతి చెందెను. చిన్న భార్య భర్త మరణమునకు చాలా దుఃఖించి రాజుతో సహగమనం చేయుటకు సిద్ధపడెను. పెద్ద భార్య తాను కూడా సహనమును చేయటకు నిశ్చయించుకొనెను.
బయలుదేరిపోచుండగా సూర్య భగవానుడు ఉద్ద బ్రాహ్మణ రూపంలో ఎదురువచ్చి ఎక్కడికి వెళుచున్నారు అని అడిగారు. అప్పుడు చిన్న భార్య భర్తతో సహగమనం చేయడంకు వెళుచున్నానని చెప్పాను. అది విని ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అని దీవించి ముందు నాకు కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కున్నాను. అట్లే చేశాను. ఆ బ్రాహ్మణుడు నాకు దాహం ఇచ్చి నీళ్లు కూడా దాహం పుచ్చుకొమ్మనను. అప్పుడు ఆమె భర్త మరణించి నేను దుఃఖించుచున్నాను. దాహం పుచ్చుకొనుట ధర్మం కాదనను. దానికి ఆ బ్రాహ్మణుడు నీ భర్త మరణించాడు, నేను చెప్పినట్టుగా చేయుము అనను. ఆమె ఆ విధంగా చేశాను. ఆ బ్రాహ్మణుడు తనకు తలంటి నీళ్లు పోసి గంధము ఇవ్వమని అడిగి ఆమె కూడా తలంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించాను. అందులకు ఆమె భయపడి స్వామి భర్త చనిపోయిన దుఃఖంతో కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకొని ముఖమెట్ల దాచుకోగలను అని ప్రశ్నించినది. అందులకు ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ, నీకు ఎందుకమ్మ అంత భయం, నేను చెప్పినట్టుగా చెయ్య అనను. అంతటా ఆమె అట్నే చేశాను. తర్వాత ఆమె అట్లే చెప్పినట్టుగా ఆమెకు బొట్లు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకొని అతనికి భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మణుడి పాదాలకు నమస్కరించక ఆ బ్రాహ్మణుడు సూర్య భగవానుడిగా మారి అమ్మ నీ భక్తికి మెచ్చితిని, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాఘ ఆదివారం కథను విని పవిత్రురాలివి అయ్యావు, నీకు ఏమి కావాలో కోరుకోవమను ఇచ్చేదను అన్నాడు. సంతోషించి తాను ప్రతిభిక్ష పెట్టమని కోరుకొనను. అంతటి సూర్య భగవానుడు అట్లే అని అక్షింతలు ఇచ్చి ఈ అక్షింతలు నీ భర్త శవం మీద చల్లమని చెప్పి అదృశ్యమయ్యాను. తర్వాత ఆమె అక్షింతలు తీసుకొని భర్త శవం దగ్గరికి వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణ చేసి భర్త మీద అక్షింతలు చల్లగా నిద్ర నుండి లేచినట్టుగా లేచెను. అది చూసిన అక్కడ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి నీ భర్త బ్రతకడానికి ఏమి నోము నోచితివమ్మ అని అడిగిరి. అందుకు ఆమె నేను ఏ నోము నెచ్చలేదు, ఏ వ్రతము చేయలేదు, మాఘ ఆదివారం నోము పట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా ఆ కథ నేను విన్న ఫలమే కానీ నేను ఏ ఫలం చేయలేదు అని చెప్పాను. అక్కడున్న వారంతా ఆహా, నోము కథ విన్నంత మాత్రంనే ఇంత మహత్యం ఉన్నది, నోము నోచుకున్నచో ఇంకెంత మహత్యము ఉంటుందో అని అప్పటి నుంచి ఈ నోము ప్రతి మగ ఆదివారం నోచుకొనుచూ వచ్చారు. రాజు తన 2 భార్యల చేత ఈ నోము నోయించి సుఖముగా ఉండెను. ఉద్యాపనం. ఈ నోము పట్టి 5 పండ్లు ఉద్యాపన చేయవలను. మొదటి వారము పాలు తాగకుండా ఒక ఆదివారం నాడు ముత్తైదులకు భోజనం పెట్టవలను. 2వ వారము మజ్జిగ తాగకుండా 5 ముత్తైదులకు పెరుగుతో భోజనం పెట్టవలను. 3వ వారము పప్పు తినకుండా 5 ముత్తైదులకు కూరలతో భోజనం పెట్టవలను. 4వ వారము తలంటుకోకుండా 5 ముత్తైదులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ వారం తాంబూలం వేసుకోకుండా 5 తాంబూలం ఇచ్చి 5 రవిక గుడ్డలు ఉగ్గు గిన్నె ఉయ్యాల ఇచ్చి ఆదినారాయణ మూర్తికి 5 మూరల అంగవస్త్రమునిచ్చి ఉద్యాపన చెప్పుకోవలను. ఈరోజు మాఘపురాణంలోని ఈ కథను వింటే చాలు జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో మాఘమాస స్నానం మహిమ గురించి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం ఒక విద్యాధరుడు సంతానం కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమునందు తపస్సు చేయుచుండెను. నియమబద్ధుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యను. వరమును ఇచ్చెనని కోరుకొమనెను. పుత్రుణ్ణి ఇవ్వమని విద్యాధరుడు బ్రాహ్మణుని కోరెను. అప్పుడు బ్రహ్మను నేను పుత్ర సంతాన యోగం లేదు, అయినను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించినని అంతా దానమయ్యను. అలా వారికి ఒక పుత్రిక కలిగెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. ఆమె మిక్కిలి సుందరమే, సద్గుణాన్ని కలిగి ఉన్నాను, కన్యలాగా మారెను. అయిన వారికి కూడా తనను చూసిన వారికి సంతోషము కలిగించెను. విద్యాధరుడు తన కూతుర్ని ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపాలని అనుకోలేదు. కూతురికి వివాహం చేసి అల్లుణ్ణి కూడా నా ఇంటి యందు ఉంచుకోవాలని అనుకున్నాడు. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూశాను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు, మిక్కిలి దివ్యశక్తులను సంపాదించాడు. తాను కోరిన ధరింపగల శక్తి కూడా ఆ రాక్షసుడికి ఉంది. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమెను ఎలా అయినా సరే వివాహం చేసుకోవాలని తలిచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపస్సు చేయను మెప్పించి శివుని
త్రిశూలమునకు వరముగా పొందెను. శివుని వానికి త్రిశూలమును ఇచ్చిపోయి ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణించదవని చెప్పి ఇచ్చెను. అలా గర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవడు లేడు, అయినా నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తిస్తూ ఉండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించమని అడిగాను. దానికి ఆమె నా తండ్రిని అడగమని చెప్పాను. అప్పుడు రాక్షసుడు విద్యాధరుని దగ్గరికి పోయి ఆది కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి కుమార్తెను ఇచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది తెలియక తిరిగి వచ్చెను. విద్యాధరుడి పుత్రికను హరించి సురక్షితంగా సముద్ర కిందనున్న ఒక ఇంటి వద్దను ఉంచెను. శుభముహూర్తము నామను వివాహదల్చెను. ఇంకోవైపు విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తం చెప్పమని అడగగా, బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతను తర్వాత విద్యాధర పుత్రికను దగ్గరికి వచ్చి, ఆమె 8 మాసాల తర్వాత శుభ ముహూర్తము నేను వివాహం ఆడదలుచుకున్నాను అని చెప్పెను. ఈలోపు నిన్నేమి బాధింపను, నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చేదను అనగా ఆమె ఏమీ మాటలాడలేదు. రాక్షసుడు మరలా అడగగా, నాకు ఇప్పుడేమీ అక్కర్లేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించును. వ్రతమున్నది కనుక దర్శించి పూజించుటకు శివలింగం ఎదుట ఎక్కడున్నదో చూపమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుని చూపించెను. విద్యాధర పుత్రిక రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళం లోకంలో ఆటకేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళెను. అప్పుడు అక్కడ పుత్రలోక సంచారి అయిన ఒక మహర్షి కూడా ఆటకేశ్వర స్వామి అక్కడకు ఆమెను చూశాను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచట ఉన్నావేమని అడిగాను. అప్పుడు ఆమె తన వృత్తాంతము చెప్పెను. రాక్షసుడు తన సముద్రము కింద ఉన్న గృహమును నిర్బంధించినని చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు విని, అమ్మాయి, భయపడకము, విష్ణు భక్తుడైన వాడిని నీకు భర్తగా వస్తాడు. నీకు భర్తయగు వాణిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపకము, నా మాట నమ్ము. నీకొక ఉపాయము చెప్పెదను. ఈచట శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు. మాఘమాసమున నీవు ఈ సరస్సులో స్నానమాచరించుము. గంధ పుష్పాదుల్లో శ్రీమన్నారాయణ పూజించి ప్రదక్షిణ నమస్కారములు చెయ్యుము. మాఘ మాసము యందు ఇలా చెయ్యుము. ఇలా చేసిన వారు కోరినది తప్పక లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు. మాఘమాసము పూజాధికము సత్య ఫలమునిచ్చును. నా మాటను నమ్మమని చెప్పని నారదుడు తన దారిన తాను పోయెను. విద్యాధర పుత్రిక నారదుని మాటలు విని మనస్ఫూర్తిగా నమ్మెను. ఆమె మాఘమాసమంతయు హటకేశ్వర పురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజను వానిని చేయుచుండెను. నారదుడి మాట యథార్థమగుటకై ఎదురు చూసుచూ ఉండెను. మాఘమాసమును వ్రతంతో గడిపెను. నారదుడు ఒక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమున పరిపాలిస్తున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్వరుడను మహారాజు అని చూశాను. ఆ రాజు సర్వకాల సర్వస్థలయందు శ్రీ మహావిష్ణువును స్మరించుచూ ఉండెను. అందరి యందును శ్రీమన్నారాయణుడే ఉండడం దర్శించుకుంటూ ఉండెను. అందరినీ హరి అని ఆహ్వానించుచుండెను. విష్ణువు అని పిలుచుచూ ఉండెను. గోవింద అని మాట్లాడుచూ ఉండెను. శ్రీకృష్ణ అనుచు వస్తువులను స్వీకరించును. దోమాదర అంటూ పూజించును. కేశవ అంటూ నిద్రించను. నరసింహ అంటూ స్మరించుకును. ఋషికేశ అని మేల్కొనను. వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచును, ఎవరితోనూ మాట్లాడుచు ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణ్ణి తలుచుచు ఇట్లు విష్ణు భావన తన్మయుడైన పవిత్రుని దగ్గరకు నారద మహర్షి వెళ్ళడం. నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆశ్రమమును కూర్చోబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. అప్పుడు నారదుడు రాజుతో, రాజా, విద్యాధర కన్యకుగా ఒక దానిని వరగర్వితుడైన రాక్షసుడు అక్కడు బలాత్కారముగా అపహరించి సముద్ర గర్భముల దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యకు అతిలోక సద్గుణశీల, నీవు ఆమెను భార్యగా స్వీకరించవలెను. రాక్షసుడిని త్రివాడితో సంహరింపవలెను.
అని వానికి తగిన రీతిలోనే వివరించి నారదుడు అచట నుంచి లోక సంచారమార్థము పోయెను. ఇక హరిద్రరుడు సముద్రము దగ్గరికి పోయెను. నారదుడు చెప్పినట్టుగా సముద్రము వానికి తన రుచుటకు మార్గము నుసంగెను. హరిద్రదుడు మహారాక్షసుడు గృహమును చేరుకొనెను. ఆ సమయమున రాక్షసుడు ఇంట లేడు. అతడు వివాహముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంట నున్న శివుని శూలం గ్రహించి ఉండెను. రాక్షసుడికి వచ్చు అప్పటికే తన శూలము పరహస్తగతమైనదని గమనించెను. అప్పుడు రాక్షసుడు ఆ రాజును చూసి, ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినచో మంచిదే అని తలిసి హరిద్రునితో యుద్ధం చేయు తలచెను. రాక్షసుడు హరిద్రుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుడి శూలమును ఉపయోగించి రాక్షసును సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమె నారదుని మాటలను స్మృతికి తెచ్చుకొనెను. వారిని భర్తగా అపహరించెను. హరిద్రదుడు ఆమెను వివాహం ఆడెను. ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘ మాస స్నానమును మానక చేయుచూ ఉండెను. చిరకాలము సుఖ సంతోషాలతో జీవితం గడిపి శ్రీహరి సాన్నిధ్యము చేయిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునికి వివరించెను. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘ మాస మహత్యము గురించి ఇలా చెప్పసాగెను. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరినాడు. వారు అనేక పుణ్య నదుల్లో స్నానం ఆచరించి ప్రసిద్ధ క్షేత్రమునకు దర్శించి మార్గమునందున మౌని పుంగవులతో ఇష్టాగోష్ఠులకు జరిపించుకొనుచుండెను. అప్పటికి మాఘ మాసము ప్రవేశించుట వలన కృష్ణా నదిలో స్నానం చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యులతో కలిసి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునకు ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాల్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రయే శివాయ రూపాయ, వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని వీరి ఎంతముగా పూజించిరి. ఆ తర్వాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమున వివరించారు. ఈ విధానంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మంటపము ఏర్పరిచి ముగ్గులు వేచి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానం అంతయు కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్టే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన అది మాఘమాసం కావటం వల్ల వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమ, నేను కళింగరాజుని. మాది చంద్రవంశము. ఆ పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రాబల్యం కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గముల పరిపాలన చేయుచున్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానములు చేసి ఉంటిని. ఓవు, భూమి, హిరణ్య, సాల, గ్రామ దానాలు కూడా చేసేయున్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసార్లకు నీడనిచ్చుటకు నిమిత్తం అన్న సత్రములుంచి మంచి నీటి చలివేంద్రములు మరెన్నో పుణ్య కార్యాలను చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను.
సద్బ్రాహ్మణుల చేత వేదాలను చదువు, పండితుల చేత ఎన్నో క్రతువులను చేయించి ఉన్నాను. పురాణాలలోనూ ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియవరుస్తాను వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలి అంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధన వస్తు సముదాయం చాలా కావలెను. కనుక ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని. ముని కూడా మిక్కిలి సంతోషించి, రాజా, నీకు ఒక విషయము తెలియజేయును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసిన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ, దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపమునైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినచో లేక వినును మరు జన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యులు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లాంటిని. అయ్యా ముని సప్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. నేను మాఘస్నానము చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజ నమస్కారములు ఆచరించుట గాని చెయ్యను. చలి దినముల్లో చన్నీళ్ళ స్నానము చేయుట ఎంత కష్టమో. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిక్కిలించుకొని, సరే నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అనెను. యజ్ఞంనకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనమును తీసుకొని పోయాను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని. తర్వాత నాకు కుక్క జన్మయ్య వచ్చినది. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగములో ఎవరు తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకొనినాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూసియుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెబుతున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సప్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయం అన్నీ కూడా యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను వినుము. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరముయందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానమును జపమును చేసి తిరిగి మరొక పుణ్య నదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమంతరము ఈ వృక్ష రాజ్యం కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి భుజించుకొనుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచట నైవేద్యమును సూచి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నది. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్న దాన్ని తరిమి వేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిశువులు నిన్ను తపోదండముతో తరిమిరి. నైవేద్యము తినాలనే ఆశతో
ఈ మంటపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మరలి వచ్చి ఉన్నావు. అట్లా 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపములు సాధించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మంటపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు వినిచి ఉండగా అంతలోని ఆ రావి చెట్టుకు ఉన్న ఒక తొర్ర నుండి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదముల పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుతూ ఉండెను. అలా గెంతుతూ ఉన్న మంటపం వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలోనే హఠాత్తుగా కప్ప రూపములు వదిలి ముని మడితగా మారిపోయాను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చెను. అంతటా గౌతమముని, అమ్మాయి, నీవెవరివి దానవు? నీ నామధేయమేమిటి? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించెను. అప్పుడు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఇట్లు చెప్పసాగాను. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతము తెలియజేయుటను ఆలకింపుడు. నా జన్మస్థానము గోదావరి నది సమీపంలో ఉన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరి తీరవాసియగును జ్ఞానాంధుడై వానికిచ్చి పెళ్లి చేసుకొనెను. అతడు దైవభక్తి కలడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే వాని కాపునముకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము కూడా మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవు కూడా ఈ మాఘమాసం అంతా ఈ కావేరి నదిలో స్నానమాచరించుము. ప్రతి నిత్యము ప్రాప్తకాలము నిద్ర నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొనుటకు సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయంతో అవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేద్దాము. ప్రభాత సూర్యుడికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతో మంచి గంధము, అగరు, ధూప దీపములతోనూ పూజించి స్వామికి కండ చక్కెర, పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరిద్దాము. తర్వాత తులసి తీర్థము పుచ్చుకొని మన కుటీరమునకు వచ్చి మాఘపురాణంలోను ఒక అధ్యాయం చెప్పును పఠనిద్దాము. దీనివల్ల మనకు చాలా ఫలము కలుగును. ఈ 5వ తరము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నీచముగా చూశాను. నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయినను నేను హద్దు మీరి మాట్లాడుచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకు ఎంత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని నీవు మగని మాట విననందున కృష్ణా నది తీరమునందున్న రావి చెట్టు తొర్రలో కప్పవై పడి ఉండుగాక అని నన్ను శపించెను. అలా నేను కప్పగా మారి ఈ రావి చెట్టు తొర్రలో ఉంటున్నానని ఆ మహిళ ఋషితో చెప్పింది. అప్పుడు గౌతమ ఋషి, అమ్మాయి, భయపడకము. నీకు ఈ శాపము కలిగి 1000 రెట్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్త ఏకాంతముగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను. అతడి వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస వ్రతఫలమున అసామాన్యమైనది. సకల సౌభాగ్యములను, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటవే కాక మోక్ష సాధనలు పొందడానికి కూడా ఈ మాఘమాసం కూడా వ్రతం మంచిన మరి యొక్క వ్రతం లేదు. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించువారు. అతను నేను మనవాడిన తర్వాత అతని వంశం అభివృద్ధి చేసుకోవాలని ఆశతో ఉండేను వాడు. కానీ నీ వలన అతడి ఆశలన్నీ నిరాశలైపోయినవి.
నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చినది. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువల్ల నీకు జలం దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయం చేయి నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నిన్ను నిజ రూపమును పొందగలిగినావు. అందున అది మాఘమాసం కృష్ణానది తీరము. కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధములుగా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్మనిచు స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాప్తకాలమున స్నానం చేసిన ఎడల విష్ణు సాయుధ్యమును పొందెదరు. ఎవరైనా తెలిసిన గాని తెలియక కానీ మాఘ సప్తమి రోజు దశమి పౌర్ణమి అందు పాడ్యమి రోజులలో నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములను స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేయు ఎడల శ్రీ హరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్టు వరమిచ్చెను. భక్తి శ్రద్ధలతో మాఘపురామును వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పెను. తర్వాత ఆ స్త్రీ అలాగే కుక్క నుండి మనిషిగా మారిన రాజు ఇద్దరు గౌతమ ఋషికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ మాఘస్నానం చేసి మోక్షాన్ని పొందారని మహేశ్వరుడు పార్వతితో చెప్పెను. అలాగే ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మాఘ ఆదివార వ్రతకథను వింటే చాలు సూర్య భగవానుడి అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవరు లేరు. ఆమె దైవభక్తి పరురాలు. తెల్లవారుజామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుని పూజించేది. పూజ చేసే అంతవరకు మంచి నీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరిగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగానూ ఉండడం చూసి పొరుగామె ఈర్చపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంటున్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అని అనుకొని ఆ పొరుగామె ఒకరోజు పేడ ఇవ్వలేదు. పేడ లేకపోవడంతో అవ్వ ఆ రోజు ఇల్లు అలకలేదు. ఇల్లు అలకని కారణంగా బాధతో అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతీయంగా ఆ రోజు మాఘ ఆదివారం అయినది. అవ్వ నీరసంగా దినమంతా పస్తులుండి నిద్రలేకపోయింది. అలా ఆ రోజు అవ్వ మాఘ ఆదివార వ్రత ఫలాన్ని పొందింది. రాత్రల్లా ఒకే ఆలోచన, రేపు కూడా పేడ దొరకకపోతే ఏమి చెయ్యను అని అనుకుంది. కరుణామయురాలైన ఆ దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క వీధి నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే గుమ్మం ముందు ధవల వర్ణంతోని మెరిసిపోతున్న ఆవు ఉన్నది. ఆ ఆవు అవ్వను చూడగానే పేడ వేసినది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుచున్నాయి. అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. అంతసేపైన ఆవు అక్కడి నుండి కదల్లేదు. అవ్వ తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తర్వాత తను తింది. రాత్రి అయినా ఆవు కదలలేదు. అప్పుడు అవ్వ ఈ ఆవును దేవుడే నాకు ఇచ్చాడని భావించి ఇంట్లో కట్టింది. ఆ రోజు నుంచి ఆవును అవ్వ ప్రేమగా చూసుకోసాగింది. రోజు ఆవుకు మేత పెట్టసాగింది. అయితే పొరుగింటామె ఈ ఆవును అవ్వకు ఎవరిచ్చారు, బహుశా దొంగలించిందేమో అని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తూలకొని వెళ్ళారు. ఆ రాత్రి అవ్వ దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారికి కల్లో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది. భగవంతుడి మీద ఆమెకు చాలా భక్తి ఉంది. ఆమె అనుకోకుండా మాఘ ఆదివార వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వల్లనే నేను ఆమెకు సాక్షాత్కరించి గోవును ఇచ్చాను. నీ ఊరిలో వారందరూ కూడా మాఘ ఆదివార వ్రతం చేస్తే నేను వారికి సకల ఐశ్వర్యాలను, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాను. తెల్లవారక మునిపే ఆవును తినికి ఆమెకు ఇచ్చి పరిహారంగా అది 10 రూకలు ఇవ్వు అని చెప్పాడు. ఇంకొక వైపు అవ్వకు కోడి కుదగో లేచి ఈరోజు అయినా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న
శంఖతో వీధిలోకి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి మనిషి అక్కడికి వచ్చి ఆవును అప్పగించి, అవ్వ, ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలిచ్చాడు, తీసుకో అన్నాడు. అందుకే ఆనాటి నుండి గ్రామవాసులు మాఘ ఆదివార వ్రతము విశిష్టతను తెలుసుకొని ఆ వ్రతం చేయటం మొదలుపెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగానే మాఘ ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమ ముందు కలశం పెట్టి సూర్య భగవానుడిని షోడశోపచార పూజ చేయాలి. అలా మాఘమాసం ఆదివారాలు ఈ వ్రతం చేయటం వలన జన్మజన్మల పాపాలు నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాక రోగ అపవయాలు కూడా ఉండవు. సిరి సంపదలతో ఇల్లు కలకల్లాడుతుంది. అలాగే ఈ మాఘ ఆదివారం రోజు మాఘ స్నానం వలన సాధారణ స్త్రీ కూడా దైవ స్త్రీగా మారుతుందని తెలిపే మాఘ పురాణంలోని ఈ కథను వింటే అపర కుబేరులుగా మారుతారు. వశిష్ఠ మహాముని దిలీపునికి మాఘస్నానం మహత్యం గురించి, మాఘస్నాన ఫలితాల గురించి, మాఘ మాసంలోని స్నానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరించటం మొదలుపెట్టాడు. పూర్వము భృగు మహాముని అంశమియందు ఒక వృక్షక అనే ఒక కన్య జన్మించింది. ఆమె దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దదయ్యినది. ఆమెకు వివాహం చేశారు. కానీ ఆమె దురదృష్టవంతురాలు. పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. వృక్షకథ దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతో ఉల్లబొడిచి గంగా నది తీరమునకు పోయి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతోనే పూజించటం మొదలుపెట్టింది. ఘోరమైన తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆమె తపస్సు చేయడం వలన అక్కడ ఉన్న గంగా నది తీరు ఆమె మీద పడి ఆమెకు మాఘమాస స్నానం ఫలము దక్కినది. ఆమె మనోవాంఛ ఈ సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు వదిలినది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవటం వలన వైకుంఠమునకు వెళ్ళిపోయినది. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమి అందే ఉండి తర్వాత బ్రహ్మలోకమును చేరుకుంది. ఆమె మాఘమాస వ్రత ఫలమును కలిగి పవిత్రురాలై అవ్వడం చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములకు దేవ కార్యములు తీర్చుటకు అప్సరసల స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరు పెట్టి సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందరములకు సుందరులే 2 రాక్షస సోదరులు బ్రహ్మను పూడ్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావాలను అని కోరుకొనుడి అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణం కలగకుండా ఉండునట్లు వరము ఇవ్వమని వేడుకొనగా బ్రహ్మ ఇతరులనే అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుడి వలన వరము పొందిన ఆ 2 కూడా రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించి ఋషుల తపస్సుకు భంగము కలిగించుచు ఉన్నారు. యజ్ఞ యాగాదు త్రతులలో మాంసము రక్తము పడవేసి ప్రజలను నానా బీభత్సము చేయుచున్నారు. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ కూడా తరిమివేస్తారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోప సుందరులని రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము తలకెత్తినది. మునులను తపస్సు చేసుకునే వారిని నిందించుచు హింసించుచు దేవలోకముకు వచ్చి మమ్మల్ని కూడా తరిమి శిరసాల పెట్టి నాన్న బీభత్సం చేయుచున్నారు. కనుక ఆ రాక్షసుల మరణకు ఏదైనా ఉపాయం ఆలోచించుమని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మదేవుడికి ఏకంగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, అమ్మాయి, సుందోపసుందరులను రాక్షసులను ఎవరు వలన మరణం కలగదని వరము ఇచ్చెను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు కనుక నీవు పోయి నీ చాకచక్యంతో నీ తెలివితేటలతో వారికి మరణం కలుగుతున్నట్లు ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి సుందోపసుందరులకు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసమునకు సమీపంలో తిరుగుచూ ఉండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందరులు తిలోత్తమను సమీపించిరి. ఆమె ఎటు తిరిగిన అటు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచూ ఉండిరి. ఆమె నన్ను పరింపుము అని తిలోత్తమను
ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. ఓ రాక్షస రంగ్రేషులారా, మిమ్ములను పెండ్లాడట నాకు ఇష్టమే. మీరిద్దరు కూడా నాకు సమానులే. నేను మీ ఇద్దరిని ఎంతో ప్రేమతో చూసుకుంటాను. నేను మీ ఇద్దరిని ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు. నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతురో వారిని మాత్రమే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పిన. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేసినాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందరుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందరుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గంధ యుద్ధము, మల్ల యుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించుకోవడంతో ఇద్దరు కూడా చనిపోయారు. వారిద్దరు కూడా మరణించటంతో దేవతలందరూ కూడా సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా ప్రశంసించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందరుల పీడను తొలగించావు. దేవతలందరికీ కూడా ఆరాధ్యురాలివయ్యావు. ఇదంతా కూడా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలిగా ఆరాధింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుము అని ఆమెను దేవలోకానికి పంపించాడు. కాబట్టి మాఘస్నానం అంతటి పవిత్రమైనదని దిలీపునికి వశిష్ఠ మహాముని చెప్పాడు. మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము మరియు పొంగలిని తయారు చేసి, వేడివేడి పొంగల్ని చిక్కుడు ఆకులో వేసి సూర్యుడికి నివేదన చేసి, ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగల్ని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. నీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు కూడా మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసాహారం తింటున్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోడికి వెళ్ళకూడదని శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ కథలను వింటారో వారికి జీవితంలోనే దేనికి లోటు రాదు. సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కథను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మాఘ ఆదివారం రోజు ఈ మాఘ పురాణ కథలు వింటే గనక, మాఘ స్నానములు చేస్తే గనక, ఈ కూరను తినకుంటే అదృష్టవంతులే, అందరికీ అదృష్టం వరిస్తుంది.